మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. రాసుల్లో చిట్ట చివరి అయిన రాశి మీనరాశి. ప్రత్యేకించి 2026 మే మాసంలో మీ జీవితంలో ఎటువంటి మలుపులు గలబోతున్నాయో, ఎలాంటి అద్భుతాలు ఆవిష్కరించబోతున్నాయో తెలుసుకుందాం. అసలు మీనరాశి వారి గురించి చెప్పాలంటే మాటలే చాలు. రాశి చక్రంలో అన్ని రాశుల లక్షణాలు తమలో ఇముడ్చుకున్న అత్యంత లోతైన మనస్తత్వం మీది. నీటి తత్వానికి చెందిన మీరు చాలా సున్నితమైన మనస్సు కలవారు. ఇతరుల బాధలు చూసి ఇట్టే కరిగిపోయే జాలిగుండె మీది. మీనరాశి గుర్తు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ప్రయిస్తున్న రెండు మత్స్యాలు. అంటే ఒక చేప ఎప్పుడూ కలల ప్రపంచంలో ఊహల్లో తిరుగుతూ ఉంటే, మరో చేప వాస్తవ జీవితంలో ప్రాపంచిక బాధ్యతల్లో ఎదుగుతూ ఉంటుంది. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవటమే విచిత్ర ప్రయాణం. మీరు పుట్టుకతోనే అద్భుతమైన సృజనాత్మకత, ఎవ్వరికీ అంతుచిక్కని ఊహాశక్తి, కళాత్మక దృష్టి, ఎదుటివారి మనసులో మాటలను చెప్పకముందే పసిగట్టే అతీంద్రమైన శక్తి మీకు దేవుడిచ్చిన వరం. ఎప్పుడు అందంగా బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకునే మీరు ప్రేమకు, ఆత్మీయతకు అత్యంత విలువనిస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఏలినాటి శని ప్రభావం ఉండటం వల్ల జీవితంలో కొన్ని ఇబ్బందులు తప్పవు. అయినా మీరు సహాయం చేయడానికే ఇష్టపడతారు. మీరు చేసే వృత్తి, వ్యాపారం మీరు అనుకున్నంత వేగంగా, సాఫీగా అనుకూలించకపోవచ్చు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక విరోధము రావటము, ఆరోగ్య భంగం కలగటము, కుటుంబంలో మాట పట్టింపులు రావటము, కుటుంబ సభ్యులతో విరోధాలు ఏర్పడటం లాంటివి ఏలినాటి స్వభావం వల్ల మీకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు. ఇలాంటి ఒత్తిడితో కూడిన ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో మీరు పడిన ఆర్థికపరమైన టెన్షన్లు కానీ, ఆఫీసు పనుల హడావిడి నుంచి ఈ మే నెలలో మీకు ఒక చక్కని చిరు గాలి లాంటి ఉత్సాహాన్ని ఇస్తుంది. అంటే మే నెల ప్రారంభం కాగానే మీలో ఒక తెలియని కుతూహలము, నలుగురితో కలవాలనే ఆసక్తి విపరీతంగా పెరుగుతాయి. మే 20వ తేదీ వరకు వృషభ రాశిలో సంచరిస్తూ మీ కమ్యూనికేషన్, భావ వ్యక్తీకరణ రంగానికి అద్భుతంగా ప్రకాశింపచేయటమే కారణం. ఏప్రిల్ నెలలో మీరు పడ్డ కష్టానికి, చూపించిన ఆచరణాత్మక నైపుణ్యానికి ఇప్పుడు ఫలితం రాబోతోంది. మీ రోజువారీ జీవితం చాలా ఆహ్లాదకరంగా, చురుగ్గా సాగుతుంది. చిన్న చిన్న ప్రయాణాలు చేయటం, స్నేహితులతో ఉత్సాహంగా గడపటము, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన మీలో పుష్కలంగా ఏర్పడతాయి. ఈ నెలలో మీనరాశి వారు సాధారణంగా తన భావాలను లోపలే దాచుకునే మనస్తత్వం. కానీ సమయంలో మాత్రం మీరు మాటల గారడీలో మీ సామాజిక ఆకర్షణలో నలుగురిని ఇట్టే ఆకర్షించే లక్షణాన్ని ఏర్పరచుకుంటారు. మే 1వ తేదీన వృశ్చిక రాశిలో ఏర్పడే పౌర్ణమి మీ జీవితంలో, ప్రయాణాల్లో, ఉన్నత విద్య మరియు మీ జీవితంలో తత్వానికి సంబంధించిన విషయాలపై చాలా ప్రభావాన్ని చూపుతోంది. ఈ పౌర్ణమి వెలుగుల్లో మీకు ఒక అద్భుతమైన వేసవి విహారయాత్రలకు ప్రయాణికి సిద్ధంగా చేసుకోవచ్చు. మీరు ఎప్పటి నుంచో నేర్చుకుంటున్న ఏదైనా కోర్సుకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని ఈ నెలలో పూర్తి చేస్తారు. మీనరాశి వారికి తమ జీవిత తత్వానికి సంబంధించిన ఒక గొప్ప జ్ఞానోదయం కలుగుతుంది. ఇన్నాళ్లుగా మీ మనసులో ఎక్కడో మూలన దాగిన ఈ ఆలోచన, దృక్పథం ఇప్పుడు స్పష్టంగా ఒక షేప్కి తయారవుతోంది. అంటే భావోద్వేగాల విషయానికి వస్తే, మీరు ఏదైనా ఒక విషయం పట్ల, ఒక లక్ష్యం పట్ల మీలో విపరీతమైన ఫ్యాషన్ కలుగుతుంది. ఇన్నాళ్ళు రొటీన్ జీవితంలో చిరుక్కుపోయిన విసుగొచ్చి ఉంటే మీరు ఈ పౌర్ణమి మీలో సాహసాలు చేయాలనే కోరికను, జీవిత పరమార్థాన్ని అన్వేషించాలనే ఆకలిని తిరిగి రగిలిస్తుంది. కొత్త రకంగా పుస్తకాలు చదవడం ద్వారానో, ఏదైనా వర్క్ షాప్కి వెళ్ళి హాజరు కావడం ద్వారానో, లేదా విభిన్న సంస్కృతికి చెందిన వ్యక్తులతో మాట్లాడి మీ జీవిత జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారానో ఎలాగైనా సరే మీ పరిధులు విస్తరింప చేసుకోవటానికి వచ్చే చిన్న అవకాశాన్ని ఈ సమయంలో అస్సలు వదులుకోవద్దు. మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక రొమాంటిక్ సందర్భాన్ని ఏర్పరచుకుంటారు. సృజనాత్మక సెలబ్రేట్ చేసుకోవటం కానీ, పిక్నిక్కి వెళ్ళటం కానీ ఒక మధుర స్మృతిగా మిగుల్చుకుంటారు. గురుగ్రహం త్వరలోనే మరో రాశిలోకి మారబోతోంది కాబట్టి మీ భావాలు వ్యక్తీకరించడంలో, మీ మనసు తెలవటంలో ఎంతగా ఎదిగారో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ నెల మధ్య భాగం మొత్తం మీ కమ్యూనికేషన్ స్కిల్స్, కొత్త విషయాలు నేర్చుకోవటం చుట్టూనే తిరుగుతుంది. మే 16వ తేదీన వృషభ రాశి వారికి
వచ్చే అమావాస్య కమ్యూనికేషన్ రంగానికి సంబంధించి కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఒక బ్రహ్మాండమైన అవకాశాన్ని ఇస్తుంది. మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా, ఏదన్నా షార్ట్ టర్మ్ కోర్సులో చేరాలన్నా ఇది సరైన సమయం. అసలు ఏ పని చేయకపోయినా సరే కనీసం మీ మనసులో నిజాలను నిర్భయంగా ఎదుటివారికి పంచుకోవటానికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రాక్టికల్గా నిలకడగా మొదలుపెట్టే ఏదైనా పని దీర్ఘకాలం పాటు నిలబడి మీరు మంచి ఫలితాలను ఇచ్చే విధంగా మీరు చేసుకుంటుంది. తోబుట్టువులతో, ఇరుగు పొరుగు వారితో, స్నేహితులతో ఎప్పటి నుంచో మాట్లాడుకున్న విషయాలు ఈ నెలలో నిర్మోహమాటంగా మాట్లాడతారు. ఈ అమావాస్య రోజున ఎంతో మర్యాదగా ప్రశాంతంగా వారితో మాట్లాడి మీ మనసులోని భారాన్ని దించుకోండి. మీ మాటలు ఎప్పుడూ ఎదుటివారితో విసిగిపోయిన బంధాలను తిరిగి బతికించే వారసులుగా మారతాయి. మీ గ్రహ అనుకూలతకు తోడుగా మీ రాశి ఫలాల ప్రకారం ఈ మే నెలలో మీకు వృత్తి మరియు వ్యాపారంలో విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఆ పౌర్ణమి ప్రభావం అద్భుతమైన దూర ప్రయాణాలు చేసే యోగం కూడా కలగవచ్చు. మే నెల మొదటి సగంలో మీ రాశ్యాధిపతి అయిన గురుడు జూపిటర్ మీకు ఎంతో ఇష్టమైన నీటి తత్వ రాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశించడం వల్ల అది మీ సృజనాత్మకతను, మీ ప్రేమ జీవితాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్తుంది ఈ మీనరాశి వాళ్ళని. ఈ సమయంలో మీరు గురుగ్రహం యొక్క పాజిటివ్ ఎనర్జీని పూర్తిగా ఫీల్ అవుతారు. ఈ సంవత్సర ప్రారంభం నుండి మీ మనస్సులో మొలకెత్తిన సంతోషాత్మక, సృజనాత్మకమైన ప్రాజెక్టులు ఇప్పుడు మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక అందమైన ప్రేమ బంధాన్ని దృఢంగా మార్చుకుంటారు. నెల మధ్యలో మీ హృదయపూర్వకమైన అనుభవాలను మనసారా ఆస్వాదిస్తారు. ఈ గ్రహాల అనుకూలంతో పాటు ఈ మే నెలలో మీనరాశి వారికి అద్భుతమైన ధనప్రాప్తి కలగబోతోంది. వృత్తిలోనూ వ్యాపారంలోనూ మీ అంచనాలకు మించి ధనలాభాలు వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి నెల చాలా ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకంటే ఉద్యోగంలో మీకు విశేషమైన కీర్తి ప్రతిష్టలతో పాటు ధనలాభాలు కూడా కలుగుతాయి. అలాగే వృత్తి, వ్యాపారం మరియు ఉద్యోగ రంగాల్లో సామాన్యమైన ధనలాభాలు కూడా మీ పాత స్నేహితుల కలయిక మీ నెలలో మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఈ నెలలో మీకు శారీరకంగా, మానసికంగా కూడా సంతోషాన్ని ఇస్తాయి. మీరు తలపెట్టిన ప్రతి కార్యము ఎలాంటి ఆటంకాలు లేకుండా సిద్ధిస్తుంది. అంతేకాకుండా గతంలో మీరు చేసిన అప్పులు తీర్చగలిగేంత మంచి ధనాదాయం మీకు ఈ నెలలో కలుగుతుంది. ఇక్కడ మీరు ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి. ఒకవైపు మీరు ఆర్థికంగా, వృత్తిపరంగా అద్భుతంగా సాధిస్తున్నా కుటుంబ సౌఖ్యము మీకు కొంతవరకు లభించినప్పటికీ ఇదే సమయంలో మీ కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మీ సంతానానికి సంబంధించి కొన్ని సమస్యలు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకతలు కూడా ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీనరాశి వారికి ఈ ద్వంద్వ స్వభావం ఎల్లప్పుడూ ఉండేదే కదా. ఒకవైపు విజయం సంతోషాన్ని ఇస్తుంది, మరోవైపు కుటుంబ వ్యవహారం కొద్దిగా ఆలోపం చేస్తాయి. ఈ పరిస్థితుల్లో మీ సహజమైన ఓర్పు ఏదైతే ఉందో, ప్రేమతో హ్యాండిల్ చేసే మీ నేర్పరతనం ఏదో అది బాగా ఉపయోగపడుతుంది మీకు. మే 20 తర్వాత సూర్యుడు మిథున రాశిలోకి అడుగుపెట్టడం వల్ల మీ దృష్టి అంతా ఒక్కసారిగా మీ ఇల్లు, కుటుంబము మరియు మీ అంతర్గత ప్రశాంత వైపు మడుతుంది. మీనరాశి వాళ్ళకి రాబోయే 4 వారాల పాటు మీకంటూ ఒక ప్రశాంతమైన వాతావరణం సృష్టించుకోవటానికి మీరు ఇష్టపడతారు. ఇది చాలా సహజసిద్ధమైన మార్పు. నెల ప్రథమార్థంలో బయటి ప్రపంచంలో తిరిగి మీ నాలెడ్జ్ని పెంచుకొని నలుగురు బాగా కలిసిన తర్వాత మీ మనసులో సహజంగా కాస్త ప్రశాంతత, రిలాక్సేషన్ వస్తుంది. ఈ సమయంలో మీరు సమ్మర్ వెకేషన్స్లో మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోవచ్చు. మీ ఇంటిని అందంగా అలంకరించుకోవాలి. ఇంట్లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకుంటారు. బుధుడు మరియు శుక్రుడు కూడా మీకు విషయంలో ఎంతగానో సహాయపడతారు. బుధగ్రహం మే నెల మొదటి సగంలో వృషభ రాశిలో ఉండి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ను అద్భుతంగా పెంచితే మే 23న అది మిథున రాశిలోకి ప్రవేశించి మీ కుటుంబ సభ్యులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలను చాలా లాజికల్గా, ప్రశాంతంగా మాట్లాడుకొని పరిష్కరించుకోలేలా చేస్తుంది. ఇక శుక్రగ్రహానికి విషయానికి వస్తే మే 18 వరకు కర్కాటక రాశిలో ఉండి మీలో రొమాన్స్ను, సంతోషాన్ని నింపుతుంది. ఆ తర్వాత మే 18 శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ మీనరాశి వారి దృష్టి అంతా కూడా మీ పనితీరు మీద, ఆరోగ్యం మీదకి మళ్ళుతుంది. ఈ రోజువారీ పనుల్లో చిన్న చిన్న ఆనందాలను వెతుక్కుంటారు.
ఆఫీసులో మీ వర్క్ స్పేస్ని అందంగా సర్దుకోవటము, అలాగే మీకు మీరే బహుమతిగా ఒక ఆనందాన్ని పొందటము జరుగుతుంది. వాతావరణంలో ఒక తెలియని మార్పు వస్తున్నట్లుగా మీకు అనిపిస్తుంది. అదృష్టానికి విస్తరణకి కారకుడైన గురుగ్రహం జూన్ 30వ తేదీన అది కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల మీనరాశి వారిలో ప్రేమ మరియు సృజనాత్మక రంగాల్లో గురుగ్రహం ఇచ్చే పూర్తి ఆశీర్వాదాలు పొంది చివరి పూర్తి నెల, అందుకే బ్రహ్మాండమైన అనుకూలత ఉన్నప్పుడే మీ ప్యాషన్ను, ప్రాజెక్టులను పూర్తి చేసుకోండి. మీ ప్రేమ జీవితంలో అద్భుతమైన అవకాశాలను పూర్తిగా ఆస్వాదించండి. అదే సమయంలో కొత్తగా వస్తున్న మీ ఇంటి వాతావరణాన్ని, మీ కుటుంబ బంధాలను బలోపేతం చేసుకోవడానికి ఒక బలమైన పునాది వేసుకోండి. ఒక రకంగా చెప్పాలంటే ఇది మెదడుకి మరియు మనసుకి, బయట ప్రపంచ అన్వేషణకి మరియు అంతర్గత గ్రహ ప్రశాంతతకి మధ్య ఒక అద్భుతమైన బ్యాలెన్స్ లాగా పనిచేస్తుంది. ఈ మే నెల మీకు ఆర్థికంగా, వృత్తిపరంగా ఎంతో అభివృద్ధిని, ధనలాభాలను ఇస్తూనే కమ్యూనికేషన్ రంగంలో కొత్త అవకాశాలు అందిస్తోంది. జూన్ నెలలో అడుగు పెడుతున్నప్పుడు మే నెలలో నేర్చుకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు పెంపొందించుకుని భవిష్యత్ నెలకి అది పునాదిగా అవుతుంది. మీకు మరింత బిజీగా మారినప్పుడు, మరింత ఎదిగే సమయంలో ఒక గొప్ప సపోర్టింగ్ సిస్టమ్గా కూడా అది పనిచేస్తుంది. ఏలినాటి 7 ప్రభావం ఉన్నప్పటికీ దైవశక్తితో, ఆత్మవిశ్వాసంతో ఈ నెల మీరు అవరోధాలన్నీ అధిగమిస్తూ అద్భుతమైన ఫలితాలను సాధించాలని, కనుక మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తోతోగాలని మే నెల మీనరాశి వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ శుభమస్తు.